మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివర్రూపాయ వృక్షరాజాయతే నమః. అశ్వత్థ వృక్షం త్రిమూర్తి స్వరూపమని ఈ శ్లోక భావన. ఈ వృక్ష మాహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారదుడు వివరిస్తాడు. అశ్వత్థ వృక్షం మూలంలో అకారం, మానులో ఉకారం, అది ఇచ్చే పళ్లలో మకారం వెరసి ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమంటుంది బ్రహ్మాండ పురాణం. సంతానం కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణలు చేస్తే తప్పక సంతానం కలుగుతుందని, శనివారం నాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితో తాకి మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మృత్యు భయం పోతుందని, అలాగే శనివారం నాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితో తాకి శనీశ్వర స్తోత్రాన్ని పఠిస్తే శనిదోషం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, అశ్వత్థ వృక్షం కింద చదివిన గాయత్రి మంత్ర జపం 4 వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తే, అశ్వత్థ వృక్షాన్ని స్థాపిస్తే అంటే రావి మొక్కను నాటితే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. వృక్షాలలో తాను అశ్వత్థ వృక్షమని స్వయంగా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వివరించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని దేవతా వృక్షంగా కొలుస్తారు మన భారతీయులు. ఎన్నో మహిమలున్న ఈ అశ్వత్థ వృక్షం గురించిన ఓ కథనం కూడా తెలుసుకుందాం. పూర్వం నరసింహస్వామివారు అవతరించి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించినప్పుడు ఆ రాక్షసుడి నాభిలోని దుష్ట రక్తం స్వామి గోళ్లకు అంటుకోవడంతో స్వామివారి గోళ్లు విపరీతంగా మంటలు పుడతాయట. అప్పుడు లక్ష్మీదేవి రావి చెట్టు పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసిందట. అందుకు స్వామివారు సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను అంటే లక్ష్మిని భక్తితో సేవించిన వారికి విషబాధలు తొలగిపోయి పాపాలు నశించి మనోభీష్టాలు నెరవేరుతాయని ఆశీర్వదిస్తారట.